ఐదుగురు జైలుకి వెళ్ళి వచ్చారు, గిత్తలు కూడా చిన్న మున్సిపాలిటీ. విజయవాడలో అధికార పార్టీ నాయకులు తిరగబడ్డారు, అధికార పార్టీ నాయకులు తిరుగుబాటు చేసి మనల్ని వెనకొట్టారు. విశాఖపట్నంలో జరిగింది. ఇట్లాంటి అనేక అనుభవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈ అన్ని పోరాటాల ఫలితంగా ఆ జీవో వెనక్కిపోయింది. ఆ రోజు చాలా మంది చెప్పారు, ఏమని చెప్పారు, దీని ప్రభుత్వ పాలసీ, దీన్ని మీరు వెనక్కొట్టలేదు. మేము చెప్పాం, మిగతా రంగాలకి మున్సిపల్ రంగానికి తేడా ఉంది. మున్సిపల్ చెత్త, డ్రైనేజీ, మంచినీళ్లు, కరెంటు ఆగిపోతే మొత్తం ప్రజల జీవనాలన్నీ ఆగిపోతాయి. అట్లాంటి పరిస్థితి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ముచ్చాట్లు పడతాయి, మంత్రులు ముచ్చాట్లు పడతాయి, దిగిరాక తప్పదు. అట్లాంటి పరిస్థితి వస్తే అని చెప్పాం. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిని ఐక్యం చేశాం. మన వేలాది మంది కార్మికులు తోడుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి, గడప గడపకెళ్ళి బొట్టు పెట్టి కరపత్రం ఇచ్చి మా పోరాటాన్ని బలపరచమన్నాం. బ్యానర్లు పెట్టి సంతకాలు చేపిస్తే విశాఖపట్నంలో ఒక రిటైర్డ్ జడ్జి, ఇలా మీరు చేస్తారు కార్యక్రమం, మంచి కార్యక్రమం, జనం కోసం చేస్తున్నారు, మీకోసమే కాదు, ఈ కార్యక్రమం జయప్రదం కావాలని సంతకం పెట్టినటువంటి చరిత్ర మన పోరాటానికి ఉంది. పాపం నేను కాక మొన్న వాడు ఇక్కడ ధర్నా పెట్టాడు. అప్పుడు ఇట్లాంటి ప్రైవేటీకరణ వస్తే ఈ సిఐటి వాళ్ళంటే పాదయాత్ర అంట మంత్రి గారికి.